నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. తనుజ మంచి అమ్మాయి, చాలా గుడ్ పర్సన్. బాగా ఆడింది గేమ్, మంచిగా రన్నరప్ అయింది. సో హ్యాపీ అండ్ సూపర్ గేమ్ ఆడింది, మంచిగా ఆడింది. వెళ్తామండి కొంచెం ఈ పేమెంట్లు అవి పడ్డాక. సార్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ, నేను చాలా హ్యాపీ. వాడు కళ్యాణ్, డిమోన్ వీళ్ళిద్దరు నాకు లాస్ట్ ఒక 5 వీక్స్ ముందు నుంచి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు. వర్త్ అదేంటండి, మీరే కదా ఓట్లేసి గెలిపించారు. వర్తే. నేను 3rd వీక్ 4th వీక్ నుంచి అనుకుంటా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, ఈ సీజన్ విన్నర్ అయినా అవ్వకపోయినా ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ వర్తే. బికాస్ ఈ సీజన్లో అన్ని ట్విస్టులు జరిగాయి, అన్ని టర్న్స్ జరిగాయి, వస్తున్నారు పోతున్నారు, ఎవరెవరో వస్తున్నారు వైల్డ్ కార్డ్స్ అని, లేదా అలా జరుగుతూనే ఉన్నాయి. అండ్ లోపల ఆ సిచ్యువేషన్స్ కూడా మాకు అర్థమవుతూ ఉన్నాయి. ఏంట్రా ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటా గుండెల్లో గుప్పెట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా. సో ఆ మూమెంట్స్లో అక్కడ వరకు వచ్చి విన్నారంటే కన్ఫామ్గా వర్తే అండి. ఎవరైనా టాప్ 5లో ఉన్న వాళ్ళైనా వర్తే. లాస్ట్కి కళ్యాణ్ ఇంకా తనుజ మిగిలారు కదా, మీ ఒపీనియన్ ఏముండే? బయట కూర్చున్నప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నారు, తనుజనా కళ్యాణ్? నాకు నిజంగా ఐడియా లేకుండే అండి. ఎందుకంటే నేను గెలుస్తానని నేను అనుకుంటా మనసులో, బట్ నేను 4th ప్లేస్ వస్తానని నేను అనుకోలేదు కదా. సో ఈ సీజన్ ఏదైనా జరగచ్చు అనే మైండ్ సెట్లోనే ఉండే నేను. నాకు ఎవరు గెలిచినా ఓకే. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంకొకళ్ళు నా తమ్ముడు ఉన్నాడు. వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు వెళ్ళి ఇలా చూశాడు. అది మీకు మేబీ అది అంటే అర్థం కాకపోవచ్చు, కానీ నాకు వెళ్ళి చూశాడు, అన్న నేను అనుకున్న సాధించాను అన్న అని. అది నాకు హ్యాపీ అనిపించింది. తనుజది మీది లవ్ స్టోరీ రియల్ గా కనిపించింది. మరి మీ పిల్లతో ఏమన్నా ప్రాబ్లం అయిందా? లవ్ స్టోరీ ఏం లేదమ్మా, లవ్ స్టోరీ లానే అనిపించింది. లేదు. అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం స్టార్ మాలోనే, కుక్ విత్ జాతిరత్నాలు అని ఒక షో చేసాం. సో ఆ బాండ్, మేము ఫ్రెండ్స్గా ఆ బాండ్ అనేది కనపడాలి అని, జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న చిన్న ఫ్లటింగ్ డైలాగ్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. తెమాన్ పవన్ మాట్లాడుతూ మొన్న చెప్పారు, నాకు ఇమాన్యుయల్ అన్న ఉంటే కనుక స్ట్రెస్ రిలీఫ్ నాకు, సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు రీసెంట్ గా బయటకు వచ్చినప్పుడు. మీరేమంటారు? నేను కూడా అదే అన్న, హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న. డెమాన్ నాకు 2nd వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమోన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి డెమోన్లో ఫన్ కానీ అవన్నీ చూసినప్పుడు, అరే నువ్వు ఇలా 2nd వీక్ ఆర్ 3rd వీకే ఇలా ఉంటావని తెలుసుంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని, జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళం ఇద్దరం కలిసి అని కూడా అనుకున్నాం. అండ్ రియల్గా కనెక్ట్ అయ్యాడు డెమోన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు. సో నేను నైటే షూట్ కూడా చేసాం స్టార్మాలో, చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతి వీక్ వాళ్ళు ఒకళ్ళు 1 by 1 వాళ్ళు ఎదిగే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, ఆ వచ్చిన కామనర్స్ అందరిలో వీళ్ళు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ గొడవలు పెట్టుకునేవాళ్ళు కాదు. సో నాకు అది బాగా నచ్చేది వాళ్ళిద్దరిలో. అంతే. అదేంటండి, టాప్ 5లో ఉన్న అందరూ విన్నర్ అవుతారని అనుకుంటారండి. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియవు. అండ్ ఎవరు బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు ఎవరు తెలియదు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామని అనుకుంటాం, బట్ అది ప్రాసెస్, తప్పదు. 4th ప్లేస్లో ఒకళ్ళు రావాలి, 3rd ప్లేస్కి ఒకళ్ళు రావాలి, 5th ప్లేస్కి ఒకళ్ళు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి, ఇంకా తప్పని ప్రాసెస్ కాబట్టి. ఒకవేళ మీకు మనీ ఆఫర్ చేసింటే మనీ తీసుకొని బయటకు వచ్చేసే వాళ్ళ? నేనైతే తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను. నేను అంటే మీరు అనుకోవచ్చు, బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తావు అని మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యానండి. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు. అది రన్నర్ అయినా 3rd ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా. నేను మేబీ తీసుకోకపోదును. నేనైతే సంజన గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి, అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అయింది. కానీ ఏ రోజు కూడా ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో. అండ్ గుడ్డిగా
100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్కి వచ్చే కొందికి క్రౌడ్ తగ్గే కొందికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి కానీ బట్ అవి మేము అక్కడే సార్ట్అవుట్ చేసుకున్నాం. ఇదంతా గేమ్ వరకే మమ్మ వదిలేసి అంటే తను కూడా అరే నాకు తెలుసు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి. నాకు సంజన గారు హౌస్లో ఉండాలి, ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది నాకు మైండ్. ఇమాన్యుయల్ గారు మీరు ఫస్ట్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ వీక్ ఫస్ట్ లో మీరే ఉన్నారు, కానీ చూసుకుంటే ఫ్యామిలీ వీక్ తర్వాత మీకు ఏమి ఎక్కడ చేంజ్ అయింది అనుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఫ్యామిలీ వీక్ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు, వచ్చిన తర్వాత అంత టైం లేదు, ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అర్థం, అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, నువ్వు హీరోలా బయటికి రావాలి అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవటానికి ఏం చేయాలి? గెలవాలంటే గేమ్లో ఎక్కువసేపు ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ. ఒకవేళ చూసుకుంటే 15th వీక్లో కూడా నేను స్కిట్లు చేసిన రోజులు ఉన్నాయి. బేసిక్గా 15th వీక్లో అందరూ రిలాక్స్ అయిపోతారు, అమ్మాయ అని నడువాలు చేసి ఇంక మనం టాప్ 5కి వచ్చేసాంగా అనుకుంటారు. కానీ నేను 15th వీక్లో కూడా రోజుకో స్కిట్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నా గేమ్ అయితే మార్చుకోలేదు కానీ బట్ అదే లేదన్న, కమెడియన్స్కి కప్పు ఇవ్వట్రా అనేది అది మనం ఏం చెప్పలేము. లేకపోతే కనుక ఎంటర్టైన్మెంట్ అంటేనే లేదు, తనే త్రూఅవుట్ ఎంటర్టైన్ చేశాడు, తన గేమ్స్ పరంగా ఆడాడు, ఎంటర్టైన్ చేశాడు, అన్ని చేశాడు. బట్ అన్ఫేర్ తనకి ఇవ్వలేదు, ఈవెన్ థర్డ్ ప్లేస్ లో కూడా లేరు అని చెప్పి చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు ఇదే క్వశ్చన్. సో మీరేమంటారు? అడిగిన వాళ్ళందరూ ఓట్లు వేసి ఉంటే నేను విన్నర్ అయ్యే ఉన్నాను. ఒకవేళ మీరు బట్ అలా అని కాదు, నాకు తెలుసు అడిగిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నా ఇన్స్టాలో ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు రాలేదు. నేను బోల్డ్ అని స్కిట్లు చేశాను, సినిమాలు చేశాను, ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు. బయటకు వచ్చిన తర్వాత నా కోసం మీరు నుంచున్న తీరు, మీరు నుంచున్న విధానం, ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. కప్పుకి వెళ్ళకపోయినా చాలు, వీళ్ళని గెలుచుకున్నాం, వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం, అదే నన్ను బయటకు వచ్చేలా చేసా. అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండెలో బాదుకోలేదులే, కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటుంది, అరే ఇక్కడ దాకా వచ్చి కొట్టలేకపోయామే అని ఒక చిన్నది ఉంటుంది. దాని నుంచి బయటికి రావడానికి మాత్రం నిజంగా మీరే, మీ ప్రేక్షకులు మీరే నాకు ఆ బూస్ట్ని ఇచ్చారు. దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి నేను మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళడానికి కారణం మీరే. మీరు పెట్టిన మెసేజ్లు, మీరు పెట్టిన స్టోరీలు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదే. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఓన్లీ గేమే ఆడి గేమ్ పైన ఫోకస్ పెట్టింటే విన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మీరే మళ్ళీ ఇదేం ఎంటర్టైన్ చేయట్లేదు, బయటకు పంపిండి అంటారు. ఏమండి అదే నేను అక్కడ లోపలికి వచ్చిన అంటే ఓటు అప్పీల్ కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను, ఏంటి మీరు ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికే వచ్చారా? ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడు, ఇతను ఎలా ఉంటాడని మీకు ఎవరి గురించి తెలియదు. బట్ ఇమాన్యుయల్ అనేవాడు ఎంటర్టైన్ చేస్తాడని మీ అందరికీ తెలుసు. అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ చేయకుండా ఓన్లీ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే అసలు మేము వీడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎంటర్టైన్మెంట్ కదా, అది పక్కన పెట్టేసేది ఏంటని మీరే నన్ను బ్యాడ్గా ఫీల్ అవుతారు. ఇమాన్యుయల్ గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు ఆడియన్స్లో. సో నేను ఎంటర్టైనర్ గెలవాలి అని అనుకోవటం తప్పు కాదు, ఎంటర్టైనర్ గెలవాలి అనుకోవాలి. ఎంటర్టైనర్ గెలవాలంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, కన్ఫామ్గా గేమ్స్ ఆడాలి, కన్ఫామ్గా విన్ అవ్వాలి, మన ఎఫర్ట్స్ కనపడాలి. ఈ రెండు ఉంటేనే ఎంటర్టైనర్ విన్నర్ అవ్వగలడు అని నేను బలంగా నమ్మి లోపలికి అడుగుపెట్టాను. ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను. ప్రతి గేమ్ విన్ అవ్వాలనే ఆడాను. నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విన్ అయ్యాను, ఒక 3-4 గేమ్స్ తప్ప. సో ఇంక ఇవి చాలు నాకు అనిపించేది, ఇంక అంతే, ఇంక అంతకు మించి. నామినేషన్ లో ఎక్కువగా వచ్చిన పాయింట్ అంటే డెమన్ పవన్ ఇంకా రీతు గురించి. నిజంగానే డెమన్ పవన్ గేమ్ లో అయిందా రీతు వల్ల? అంటే లో అయ్యిందని నేను చెప్పనండి, వాడి గేమ్ సూపర్ ఆడాడు, ఫస్ట్ వీక్ నుంచి కూడా సూపర్ ఆడాడు. ఎందుకంటే వాడికి నేను ఆపోజిట్, నాకు వాడు ఆపోజిట్, మా ఇద్దరికే పడేది ప్రతి గేమ్. మడ్ టాస్క్ కావనివ్వండి, రంగులు పూసుకునే టాస్క్ కావనివ్వండి, ఏదైనా మా ఇద్దరికే పడేది ఫస్ట్ నుంచి ఫేస్ టు ఫేస్. గేమ్ లో కాదులే కానివ్వండి, మన కరెక్ట్ అయిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దానివల్ల మిగతా పర్సన్స్ ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, సో నువ్వు మాతో గేమ్ ఆడట్లేదు, ఒకరితోనే ఉన్నావు అలా అంటారు అంతే. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, మనం బయట చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంటే ఏముందలే ఇది అనుకుంటాం, కానీ అక్కడ అలా కాదండి. పప్పు ఉడకపోయినా తప్పే,
మనం పక్కన వాడు బాధపడుతున్నా వాడిని ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ఓదార్చలేదు అది తప్పే అని అంటారు. సో బిగ్ బాస్ హౌస్లో ప్రతి చిన్నదాన్ని తప్పుగానే చూస్తాం. బికాజ్ ఎందుకంటే నామినేట్ చేయాలంటే వాళ్ళలో తప్పులు ఎతికితేనే బిగ్ బాస్ హౌస్లో సర్వే అవ్వగలుగుతాం. సో అక్కడ వేరు, బయట ప్రపంచం వేరు. నిజంగా చెప్తున్నా, ఆ ప్రపంచం సపరేట్ ప్రపంచం, ఈ ప్రపంచం సపరేట్ ప్రపంచం. అక్కడ చూసినట్టు ఇక్కడ ప్రతిదీ తప్పులా చూస్తే అసలు వర్కౌట్ అవ్వదు. కానీ అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత తప్పు చేసినా, ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో కామెడీ చేస్తాం. అదొక్కటి నేర్చుకొని బయట ప్రపంచంలో కూడా మనకెవరితో గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు, నేను నేర్చుకున్నాను. తనుజ నాది బాగుంది, అదే చెప్పాను కదండి, మంచి ఫ్రెండ్షిప్ ఉండే మాకు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడో తెలియకుండా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా రావడం జరిగినాయి. బట్ లాస్ట్కి ఫైనల్గా లేదు, ఎవరిది తప్పు కాదు, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ అని తెలుసుకున్నాం, అవి సార్ట్అవుట్ చేసుకున్నాం, లాస్ట్ వరకు కలిసే ఉన్నాం. సో అండ్ అన్నా, యూ డిడ్ నాట్ డూ వెల్. తెలుసుకున్నాను అన్న, తెలుసుకున్నాను లేనా, ఎందుకు అందరం ముందు. మీరు బయట మంచి అంటే తను కూడా శ్రీదేవి చేసింది, జబర్దస్త్ అవన్నీ చేసింది, బట్ లోపల మీ ఇద్దరు బాండింగ్ అంత కనిపించలేదు. బాండ్ అంటే మేబీ మీకు ప్రొజెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మా ఇద్దరు బాండ్ మంచిగానే ఉంది లోపల. తనకి గేమ్లో ఏదైనా డౌట్ వచ్చినా వెంటనే వచ్చి తను ఒక 2 minutes అని అడిగిద్ది. వెళ్తాం గ్రౌండ్లో కానీ వాష్రూమ్లో కానీ కూర్చుంటాం, నాకు ఇలా అనిపిస్తుంది అంటే అది కాదు ఇలా చేయి, ఇది కాదు అలా చేయి అని చెప్పేవాడిని. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మందికి నేనే సలహాలు ఇచ్చేనేమో నాకు తెలిసి హౌస్లో, వాళ్ళు ఆడే గేమ్కి కానీ వాళ్ళ స్ట్రాటజీలకు కానీ, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్, ఇలా కాదు ఇలా చేస్తే కరెక్ట్ అని. సో ఆ విధంగా మా బాండ్ అయితే మంచిగానే ఉంది. రీతుది నాది ఎక్కడ అండ్ నేను తనను నామినేట్ చేసినా ఏ రోజు తను ఫీల్ అయ్యేది కాదు, తను నన్ను నామినేట్ చేసినా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. ఓకే ఇదంతా నామినేషన్ ప్రాసెస్ కదా అని పక్కకు వచ్చేసేవాళ్ళం. సో అంతే, మంచిగానే. బర్నీ గారి కుటుంబం గురించా మంచిగా ఉంది కదా, మీరు అందరూ ఎంజాయ్ చేశారు కదా, నాన్న బాండ్ కానీ కూతురు బాండ్ ఎంజాయ్ చేశారు కదా, మరి ఇంకే నేను ఎంజాయ్ చేసేవాడిని లోపల, అందుకే దాని మీద కామెడీ కూడా చేసేవాడిని, మీరు మంచిగా నవ్వుకునేవాళ్ళు. అమ్మ హాయ్. లేదమ్మా, బయట కూడా కంటిన్యూ చేయాలి. నేను చచ్చేదాకా సంజన గారిని వదలను, మీకైతే ముందుగానే చెప్తున్నా. అండ్ మీరు ఏమైనా అనుకోండి, గేమ్ కోసం ఉన్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి, మా ఇద్దరు మనసులకు తెలుసు మేము ఎంత దగ్గర అయ్యామనేది. వాళ్ళ సొంత కొడుకు అలారిక్ని ఎంత ముద్దుగా అయితే చూసుకుంటుందో నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటుంది. వయసులో ఇంత పెద్ద ఉన్నాయినా కూడా, అంటే నాకు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తను ఏ రోజు కూడా అది ఫీల్ అవ్వదు, ఇంతోడు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు. బికాస్ తనకు అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండ్. అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఎడగొట్టలేకపోయారు. అండ్ ఎంతమంది ఏం చేసినా కూడా నన్ను నామినేట్ కూడా చేయలేదు. సో అంతే, అది చచ్చే వరకు. కావాలని కాదు, పాపం తనకి తెలుగు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేదంటే, నువ్వెందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు అనుకునేది. కాదు మమ్మ, ఇది కాదు, ఇలా వాళ్ళ అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా చెప్పిద్ది, వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు. అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని కానీ, బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసేది తప్ప ఇంక అంతకంటే ఏం లేదు. క్లబ్స్ ఏం కాదు, అది ప్యాటర్నే. అది టెనెంట్స్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఫస్ట్ వీకే. సో మాకు అర్థమైపోయింది, ఓకే ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ. మేము ఎప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఎప్పుడు ఇది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్లా చూడలేదు. కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళు ఆల్రెడీ అగ్నిపరీక్ష నుంచి గేమ్లో ఉండొచ్చారు కాబట్టి కొంతమంది అలా అనుకునేవాళ్ళు, వీళ్ళు కామనర్స్ని అలా చూస్తున్నారు అలా అనుకునేవాళ్ళు. కానీ పోను వాళ్ళు అర్థం చేసుకున్నారు, లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, ఆ గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే, అంతకుమించి ఏం లేదు అని. అండ్ ఇంకొక 5 minutes లో క్లోజ్ అయిపోతుంది. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చు. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం వెయిట్. అన్నా
నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను కామన్ మ్యాన్నే, మీ అందరికీ తెలుసు ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు, జీరో నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ నాకు చాలా హ్యాపీ అండి. నిన్న కూడా కలిసాం మీ ఇద్దరం. నాకైతే వాడికి వెళ్ళటం నాకు చాలా హ్యాపీ. మాస్క్ మ్యాన్ గారితో ఆయన ఫైట్. రెమ్యునేషనా అండి? ఓకే, నేను సర్వే అవ్వగలిగేంత అయితే ఇచ్చారండి. హ్యాపీ, నేను హ్యాపీ. బీబీ జోడియా ఏవండి, నాకు బేసిక్గా కాల్ ఫ్రాక్చర్ అయింది గేమ్స్లో. అది ఇంకా సెట్ అవ్వలేదు, కొంచెం నిదానంగా సెట్ అయింది. థ్యాంక్ యూ. 1 by 1. తర్వాత నేను చెప్పాను, మా మమ్మీ ఏడ్ చేశారు నేను 4th వీక్ బయటకు అంటే 4th ప్లేస్లో రాగానే. కానీ నేను తర్వాత చెప్పాను, లేదు మమ్మీ ఇది ప్రాసెస్, ఎవరైనా రావాల్సిందే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నువ్వేం బ్యాడ్గా ఫీల్ అవ్వకు, నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పాను. తను హ్యాపీ ఉన్నారు, ఊరు వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు. దువ్వెలా మాధురి మంచి పర్సన్ అన్న, కాకపోతే మన మీడియాతో మీకు తెలిసిందే కానీ హౌస్లో అయితే చాలా మంచిగా ఉండేవాళ్ళు నాతో. నేను అక్క అని పిలిచేవాడిని. చాలా మంచి పర్సన్. నేనైతే నేనేమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ యాజ్ పర్సన్స్గా అందరం మనం మంచోళ్ళమే. సిచ్యువేషన్సే మనల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తాయి. నేను అదే అనుకున్నాను హౌస్లో, రే అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంత మంచిగా ఉంటున్నారు అని. సో మంచి పర్సన్ అన్న. ఫస్ట్ ఫైనలిస్ట్ ఇది గేమ్ అండి, అది ఇంకా తప్పదు. అంటే ఎవరినైనా ఒకటే అండి, అది స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు గేమ్లో ఉండాలి. గేమ్లో ఉంటే ఇంకో గేమ్ ఆడతాం, అది గెలిస్తే ఇంకో గేమ్ ఆడతాం. ఇదన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మేము కనపడతాం. లేదంటే సైడ్కి కూర్చుంటే మేము మీకు కనపడాం. మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా, లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా, మాకు తగ్గ గేమ్ ముందొచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి. అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే, ఒకళ్ళని దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు. మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి, ఆ టయానికి మేము గేమ్లో ఉండడానికి ఏం చేస్తే మేము గేమ్లో ఉంటాం అదే ఆలోచించేవాళ్ళం తప్ప ఒకళ్ళు ఓడిపోవాలి, ఒకళ్ళు గెలవాలి అలా ఆలోచించేవాళ్ళం కాదు. ఆ ప్రాసెస్లోనే జరిగింది అదంతా. జబర్దస్త్ అండి. సో ఇప్పుడైతే నేను స్టార్ మాలో చేస్తున్నాను. మేబీ జిల్లా పరిషత్ మంచిగా వర్కౌట్ అయింది నాకు. మంచిగా వర్కౌట్ అయింది. నాకు తెలిసి ఇక్కడ కూడా చాలామంది జిల్లా పరిషత్ ఉండే ఉంటారు. అన్న చెప్ప ప్రభంజనమా 1 2 అన్ని ర్యాంకులు మావే, ఈ మాన్యుల్ ప్రభంజనం. సో థ్యాంక్ యూ. సుమన్ శెట్టి అన్న లేపడం ఏం లేదండి. బేసిక్ ఆయన పాపం చాలా జెన్యున్ క్యాండిడేట్, వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయిన క్యాండిడేట్. అండ్ మా కామెడీ దానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం లేపేది ఏ ఉండదన్న, వాళ్ళే లెగుస్తూ ఉంటారు ఆటోమేటిక్గా. అండ్ నాగార్జున గారి హోస్టింగ్ సూపర్ అబ్బా. ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసిద్ది, వీకెండ్స్ వస్తే మాకు కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి, ఏమేమి అంటారో, మనం చేసిన తప్పులు ఏమేమి చెప్తారో, బయటికి ఏది ఎలా పోర్ట్రేట్ అయిందని మాకు ఉనికిపోతూ ఉండేది. బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే అంటే మన తప్పులు కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు, మన కరెక్షన్ కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు. ఆ స్మైల్కి మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది. మేబీ గట్టిగా నువ్వు అది అని అంటే మా గేమ్ మొత్తం పాడైపోయేదేమో. మేబీ అమ్మో నాకు సరే ఇలా అన్నాడని గేమ్స్ మొత్తం మేము షిఫ్ట్ చేసుకునేవాళ్ళమేమో. కానీ ఆయన ఎప్పుడూ అలా చెప్పకుండా మేము చేసిన తప్పును కూడా నవ్వుతానే చెప్పేవాళ్ళు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించేది. నాకు మంచిగా అనిపించింది సార్, నాకైతే చాలా హ్యాపీ. అన్నా ఓకే అంతేగా. రైట్ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫోర్జ్ పబ్ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు. అండ్ మీలో ఎవరైనా న్యూ ఇయర్ పార్టీకి రావాలనుకుంటే ఇక్కడే పెద్ద న్యూ ఇయర్ పార్టీ ఉంది. సో తప్పకుండా వచ్చి హ్యాపీగా మా పబ్లోనే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.
మా వాళ్ళని కలుసుకునే అవకాశం ఇచ్చారు మీ క్లబ్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ న్యూ ఇయర్ పార్టీ ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో తప్పకుండా మీరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆదరించి అభిమానించి నా కోసం ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ముందు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలవగానే వచ్చినందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అండ్ మా బ్రదర్ పండు అండ్ సంతోష్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసినందుకు, వీళ్ళందరినీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.